డైరెక్టర్ రాజమౌళి, హీరో ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ బాహుబలి. ఈ మూవీ రిలీజ్ అయ్యి 10 ఇయర్స్ అయిన సందర్భంగా మూవీ టీం అంతా కలిసి రీయూనియన్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు ప్రభాస్ అభిమానులు ఈ సినిమా పోస్టర్లను అంటించి బాహుబలి రిలీజ్ టైం అప్పటి వాతావరణాన్ని సృష్టించారు. ఈ సినిమా భారీ కలెక్షన్లు కురిపించిన విషయం కూడా తెలిసిందే. ఇక ఈ మూవీ రీయూనియన్ పార్టీకి హీరో ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సినిమా ఆటోగ్రాఫర్, అలానే నిర్మాతలు, ఈ మూవీకి సంబంధించిన స్టంట్ మాస్టర్స్ అందరూ కూడా యూనియన్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించిన అనుష్క మాత్రం మిస్ అయింది. దీంతో అభిమానులంతా అనుష్క ఎందుకు రాలేదంటూ, అనుష్క ప్రభాస్ తో మాట్లాడలేదా, రాజమౌళికి అనుష్కకి మనస్పర్ధలు వచ్చాయా అంటూ రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి రీయూనియన్ పార్టీకి అందరినీ ఇన్వైట్ చేసినట్టుగానే అనుష్క కూడా ఇన్విటేషన్ అందింది. కానీ ప్రస్తుతం అనుష్క ఒక ప్రాజెక్ట్ లో నటిస్తుంది. ఆ ప్రాజెక్ట్ పనుల వల్లే తను ఇక్కడికి రాలేకపోయిందని సమాచారం. అంతేకాదు అనుష్క కొత్త సినిమాలో నటిస్తున్నప్పటి నుండి ఆమె ఎక్కడా బయట కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ మూవీలో అనుష్కని కాస్త సన్నగా డిఫరెంట్ గా చూపిస్తబోతున్నారంటూ, అందుకే అనుష్క తన లుక్స్ ని రివీల్ చేయట్లేదంటూ నెటిజన్లు వాపోతున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా సినిమాల రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి బాహుబలి రిలీజ్ అయ్యి 10 ఇయర్స్ కావడంతో బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 ని కూడా అక్టోబర్ 31st రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి 2 పార్ట్స్ కూడా ఒకసారి థియేటర్ లోకి రావడానికి మూవీ బృందం సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు బాహుబలి రీయూనియన్ టీమ్ లో అనుష్క లేకపోవడంతో అసలు కలే లేదంటూ, అనుష్క ప్రభాస్ ని చూడాలంటూ, అసలు వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉంటే ఆ కలే వేరంటూ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలిపి సెలబ్రిటీస్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.